అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వట్లమాని. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎన్నికల తర్వాత పరిస్థితి మరీ దారుణంగా తయారైంది ఆ పార్టీకి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రెజెంట్ ఆంధ్రాని వదిలేసి బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నారు. దీంతో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. మరి కొద్ది రోజుల్లో వైసీపీ పార్టీని క్లోజ్ చేస్తాడేమో అన్న భయం కూడా కనిపిస్తుంది. మీరేమంటారు దీనిపై? అంటే ఇప్పుడు ఇంకా వైసీపీని ముయ్యడం అనే అవసరం ఏముంది? ఇప్పటికే ఆల్మోస్ట్ మూతపడింది కదండి. కొత్తగా జగన్మోహన్ రెడ్డి ముయ్యడానికి ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మార్గాలు వెతుక్కుంటున్నాడు. ఎట్లాగా ఏం చేయాలి, ఇప్పుడు ఈ పార్టీ మూతపడిపోతే అని అతనికే భయంగా ఉంది. సో వీళ్ళకి భయం ఉండడం అనేది సహజం వాళ్ళ పార్టీ వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఏం జరుగుతోంది అంటే ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయారు. ఒక ఎమ్మెల్సీ వెళ్ళిపోయారు, రిజైన్ చేసేసారు. సో మిగతా 4-5 రెడీగా ఉన్నారు. ఇంకా ఉన్న 11 మందిలో విజయసాయిరెడ్డి ఆల్రెడీ నెగిటివ్ అయ్యాడు. తర్వాత ఒక్కొక్కరిని తీసుకుంటూ వెళ్తే ఈయనతోటి లాస్ట్కి మిగిలేది 2-3. అంటే సుబ్బారెడ్డి ఎలాగా ఉంటాడు ఫ్యామిలీ కాబట్టి, ఎవరుంటారు ఎవరు ఉండరు అనేది విజయసాయిరెడ్డే A2గా ఉన్న విజయసాయిరెడ్డే ఉండకపోతే ఇంకా ఎవరుంటారు? ఇతని గురించి ఇన్ అండ్ అవుట్ తెలిసింది విజయసాయిరెడ్డికి. చెప్పాలంటే అసలు మీకు ఐడియా ఉందో లేదో 2014 నుంచి 19 వరకు విజయసాయిరెడ్డి యాక్చువల్గా ఈ సోషల్ మీడియా అనేది ఏదైతే ఉందో వైసీపీ పార్టీకి ఆయన తీసుకొచ్చాడు. సో జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఒక రకంగా కారణమైంది విజయసాయిరెడ్డి. సో విజయసాయిరెడ్డి అంత చేశాడు. క్విడ్ ప్రోకోకి కారకుడు, మొత్తం డొల్ల కంపెనీలు పెట్టించింది అంతా కూడా విజయసాయిరెడ్డి. సో ఆ కృతజ్ఞత జగన్మోహన్ రెడ్డికి ఉందో లేదో మనకు తెలియదు, కానీ 5 ఏళ్ళు హ్యాపీగానే ఉన్నారు వీళ్ళిద్దరు. కానీ తర్వాత తేడాలు వచ్చాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి తన్ని తాను కాపాడుకోవటానికి హీఈస్ ట్రయింగ్ హిజ్ లెవెల్ బెస్ట్ బీజేపీకి వెళ్ళిపోవటానికి చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే 1-2 కేసులు కాదు కదా, అదే మధ్యలో ఆ దేవాదాయ శాఖ విషయం కూడా ఒకటి వచ్చింది. సో అది ఎలాగో మాఫీ చేసుకున్నారు. ఇప్పుడు ఆ భర్త ఏమయ్యాడో తెలియదు మనకి, ఆ సుభాష్ ఏమయ్యాడో తెలియదు, ఆవిడ ఎక్కడుందో తెలియదు. మొత్తానికి ఒక కథ అయితే బయటకు వచ్చింది. మిగతా మీరు వైసీపీ వాళ్ళని తీసుకుంటే ఎక్కువ శాతం ఇప్పుడు రాసలీలలు, లేదు సెకండ్ సెటప్లు. నిన్న చూసుకుంటే మాధురికి ఇల్లు రాసిచ్చాడు దువ్వాడ. అసలు ఏంటిది? జగన్మోహన్ రెడ్డి నోరెత్తాడు, ఏమంటాడు? ఏమన్నా నిండా ఉన్నవే ఇవి ఒకటి. రెండోది మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు గతంలో? చంద్రబాబు నాయుడు తాడేపల్లిలో ఉండడు, విజయవాడలో ఉండడు, లోకేష్ ఉండడు, పవన్ కళ్యాణ్ ఉండడు అన్నాడు. నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను అన్నాడు. సరే, నీ సొమ్ము కాదుగా కట్టుకుంటావు, నువ్వు ప్యాలెస్లే కట్టుకుంటావు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? యలహంకలో ఎందుకుంటున్నావు? వస్తావు, బురదలో కాలు పెడతావు, పారిపోతావు, ఫ్లైట్ ఎక్కి యలహంకకి వెళ్ళిపోతావు, మళ్ళా వస్తావు. అంతకుముందు ఏం చేశాడు? 25 లక్షలు ఖర్చు పెట్టి అతను ఎవడు పిన్నెల్లిని పరామర్శించాడు. ఇప్పుడు రేపు మళ్ళీ గుంటూరు వస్తున్నాడు, మీకు తెలుసో లేదు. నందిగం సురేష్ని పరామర్శించడానికి సాక్షి ఛానల్ వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే. అండ్ మేడం, ఇందాక మీరన్నట్టే వైసీపీ పార్టీ నుంచి నేతలు అనేక మంది ఇప్పటికే రాజీనామా చేయాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆ నేతల్ని తిరిగి వాళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేశాక టీడీపీ పార్టీలో చేరే అవకాశం ఏమన్నా ఉందా? వీళ్ళు ఏమన్నా వాళ్ళకి ఇస్తారా అవకాశం? ఇప్పుడు ఎలా తీసుకోవాలంటేనండి, యాక్చువల్గా ఒక వ్యక్తి తప్పు చేశాడంటే అది రాజకీయ నాయకుడు కావచ్చు, లేకపోతే మరొకడు కావచ్చు, అధిష్టానానికి భయపడో లేకపోతే కొన్ని సందర్భాల్లో పదవి పోతుందనో వాళ్ళు లొంగుతారు. కొంతమంది ఇష్టపడి అవినీతి చేస్తారు. రకరకాలు ఉంటాయి కారణాలు. అయితే నిజంగా వాళ్ళు జెన్యూన్ అయితే, ఇప్పుడు మేము వస్తాము పార్టీకి అన్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుని వాళ్ళ చేత రిజైన్ చేయించాక తీసుకుంటే తప్పులేదు. అలాంటి వాళ్ళు పార్టీలో వచ్చినా కూడా తప్పులేదు. ఇప్పుడు జనసేన అన్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఏమన్నారు? అతను తప్పు చేయనప్పుడు కార్యకర్త అతన్ని ఎందుకు మనం నిందించాలి, వస్తే రానివ్వండి అన్నాడు. వచ్చి ఇక్కడ తప్పులు చేయకుండా ఉంటే చాలు, అలా అయితే అవకాశం ఇస్తారు. ఎస్, అలాంటప్పుడు తీసుకుంటే తప్పులేదు. ఇప్పుడైనా ఎక్కువ మంది ఏం లేరు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళల్లో నిజంగా మంచి వాళ్ళు ఉండి వస్తే తప్పులేదు, గెలిచిన వాళ్ళలో కూడా మంచిగా ఉంటే వస్తే తప్పులేదు. మార్పు వస్తే ఎవరికైనా మంచిదే కదండి. మనిషి అన్నాక తప్పులు చేస్తాడు, కానీ ఏ రకమైన తప్పులు చేశాడు, ఏ రకమైన అవినీతి చేశాడు, అసలు చేసిన అంటే ఆ సిట్యుయేషన్ ఏంటి, ఇవి తెలుసుకున్నాక దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటే తప్పులేదు మనకి. ఏది ఏమైనానండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి డైలమాలో ఉన్నాడు. అంటే పాలు పోవట్లేదు. ఇప్పుడు పాస్పోర్ట్ వీసా పరిస్థితి రేపు కానీ తేలదు. అది తేలితే కానీ పార్టీ ములుగుతుందా తేలుతుందా అనేది అతనికి తెలియదు. మనకు తెలుసు, ఆల్రెడీ డీకే శివకుమార్కి విందించుకున్నాడు.
ఆ విందులో కాంగ్రెస్లో విలీనం చేద్దామని చూస్తున్నాడు. మరో పక్క అతనికి చాలా కోపం ఎక్కడంటే షర్మిల. సొంత చెల్లెలైనా కూడా ఓడిపోవాలని చెప్పిందిగా. ఓడగొట్టండి జగన్మోహన్ రెడ్డిని ఆవిడ చెప్పింది. ఇంకో చెల్లెలు సునీత చెప్పింది. సొంత తల్లే జగన్మోహన్ రెడ్డిని గెలిపించకండి అని చెప్పింది. సో ఈ ముగ్గురు శత్రువులు ఆయనకి. ఇప్పుడు షర్మిలకి చెక్ చెప్పాలంటే ప్లస్ తన పార్టీని తను నిలుపుకోవాలంటే ఆప్షన్ కాంగ్రెస్. డీకే శివకుమార్ని మాట్లాడాడు మొన్న కూడా, విందిచ్చాడు. ఒక పక్క వరదల్లో ప్రజలు కొట్టుకుపోతుంటే ఈయన విందు వినోదాల్లో ఉన్నాడు చక్కగా. మరొకటి ఏంటంటే ఇతని దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది, మద్యం డబ్బు ఉంది, తర్వాత మాఫియా డబ్బు ఉంది. ఇవన్నీ ప్రజల డబ్బే కదా, ప్రజల డబ్బు. కానీ కాంగ్రెస్కి ఇప్పుడు డబ్బులు కావాలిగా నెక్స్ట్ ఎలక్షన్స్కి. అంతేగాని అవకాశం ఇస్తారంటారా కాంగ్రెస్ పార్టీ? ఇచ్చే అవకాశం ఉందండి, వాళ్ళకి అవసరం. రేపొద్దున వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టాలంటే 29 ఎన్నికల్లో. ఇప్పుడు షర్మిల వల్ల ఏం కాదు అనేది మొన్న తేలింది. షర్మిల మొన్న ఏమి ఒక్క సీటు కూడా గెలవలేదు కదా. జగన్మోహన్ రెడ్డికి 39.3% ఓట్లు ఉన్నాయి. సో ఆ ఓట్లను కన్వర్ట్ చేసుకుని బలోపేతం అవ్వాలని కాంగ్రెస్ భావిస్తే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి, తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు అనేది అన్నీ కూడా ఇఫ్లు బట్టుల్లోనే ఆగాయి. అండ్ అలాగే మేడం, రాజకీయాలంటే గెలుపు ఓటములు సహజమే, కానీ ఈసారి ఓడిపోవడం, ఈ ఓటమిని జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. ఈ ఓటమితో ఆయన అసలు ఊహించలేదు, చాలా భయపడ్డాడు. ఇప్పుడు పార్టీని ఎలా నడపాలి అనేది ఆయనకి కింద మీద పడుతున్నాడు, సతమతం అయిపోతున్నాడు. అసలు ఇంత అసమర్థతనం ఉన్న రాజకీయ నాయకుడా జగన్? అసలు రాజకీయ నాయకుడు అని ఎవరు చెప్పారు మీకు? జగన్మోహన్ రెడ్డి అవసరానికి వచ్చాడు, అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు తండ్రి చావుతోటి. అతనికి అలా కలిసి వచ్చాయి పరిస్థితులు. అతను వ్యాపారవేత్త కాదు, రాజకీయ నాయకుడు కాదు. అతను ఏంటంటే అనుకోకుండా అదేమంటారు, అతనికి సంపద కలిసి వచ్చింది, లాటరీ తగిలింది. క్విడ్ ప్రోకో లాగా, క్విడ్ ప్రోకో రూపంలో ఆయనకి డబ్బులు వచ్చాయి. అది రాజశేఖర్ రెడ్డి ఇతన్ని భరించలేక బెంగళూరులో పెట్టాడు. సరే, ఆయన చావును కూడా మలుచుకున్నాడు, రాజకీయానికి ప్రస్థానానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు అతను చేసిన తప్పిదాలే అతను ఓడించాయి మనకు తెలుసు. ఇది అసలు ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి. అంటే 30 ఏళ్ళు అనుకున్నాడు, కానీ 30 ఏళ్ళకి సరిపడా నువ్వు మంచి పనులు ఏం చేయలేదు కదా. నిన్న అసలు ఎలా దింపేయాలా అని ప్రజలు ఎప్పుడో ఆలోచించారు. అన్నీ కలిసి వచ్చాయి, కలిసి వచ్చాక నువ్వు దిగిపోయావు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 29 ఎన్నికలేమి అతను ఉంటాడని మనం అనుకోకర్లే, పార్టీ ఉంటుందని ఒక రకంగా. రెండోది 5 ఏళ్ళు పాస్పోర్ట్ అడిగాడు కదా. ఎందుకు అడిగాడు? 29 వరకు రాడు లండన్ నుంచి. సో ప్లాన్ అది. ఇక్కడ ఉంటే ఏమీ చేయలేడు, ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తాడేపల్లిలో ఉండలేడు, హైదరాబాద్లో చెల్లెలు ఉంది, ఉండలేడు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే లండన్, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో అతని భవితవ్యం రేపటితో తేలుతుంది. అండ్ ప్రభుత్వం, ఇది రాజకీయాలంటే కేవలం ప్రజలకి సేవ చేయాలా, లేదంటే ప్రజల్ని దోచుకు తినాలా? అంటే జగన్మోహన్ రెడ్డి అయితే దోచుకు తింటాడు. మామూలుగా రాజకీయం చేయడం అంటే రాజకీయాల్లోకి వచ్చేది ఆస్తులు సంపాదించుకోవటానికి కాదు అనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాలి. అది కానీ అది దురదృష్టమో ఏంటో మరి, ప్రతి వాడికి పదవిలోకి రాగానే 5 ఏళ్లలో నేను ఎంత సంపాదించుకుంటా అనేది ఒక టార్గెట్ అయిపోయింది. ఎందుకంటే ఎలక్షన్స్లో ఖర్చు పెడుతున్నారు. నువ్వెంత ఖర్చు పెడతావు, నేనెంత ఖర్చు పెడతా, వీటన్నిటికంటే ముందు ఇది ఒక బిజినెస్ అయిపోయింది. మొత్తం బిజినెస్, మామూలు బిజినెస్ కాదు. మీకు గుర్తుందో లేదో, ఎలక్షన్స్కి ముందు ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర 40 కోట్లు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కొంతమంది దగ్గర 50 కోట్లు కూడా తీసుకున్నాడని మనం విన్నాం. 50 కోట్లు అతనికి ఇచ్చి 20 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టి 60-70 కోట్లు వాళ్ళు ఒక ఎలక్షన్కి ఖర్చు పెడితే వాడు సంపాదించుకోవాలంటే 5 ఏళ్లలో సంపాదించుకుంటాడు కదా. సో ఈ తప్పు ఎక్కడ జరుగుతోంది? ప్రజలు ఎప్పుడైతే మాకు రూపాయి ఇవ్వకండి, మేము ఓటు వేస్తాము, మాకు మద్యం ఇవ్వకండి, మాకు బిర్యానీ ఇవ్వకండి, మీరు మాకు ఏ రకంగానూ వద్దు, మీరు ఏం చేస్తారో చెప్పండి, మేము స్వచ్ఛందంగా వచ్చి మా ఓటు మేము వేస్తామని తిరగబడ్డ రోజు కొద్దో గొప్ప మనం ఈ అవినీతికి ఆనకట్ట వేయచ్చు. అది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.